जय चिन्मुद्रकरे जय जय शृङ्गाद्रिविहरणव्यग्रे जय जय पद्मजजाये जय जय जगदम्ब शारदे सदये सदाशिवसमारम्भां शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्पराम् ఉభయ జగద్గురువుల పాదపద్మములకు సభక్తి శ్రద్ధంగా సాష్టాంగ ప్రణామాలను సమర్పించుకుంటూ మనము కమలజ దయితాష్టకంలోని 4వ శ్లోకాన్ని చెప్పుకోబోతున్నాం ఈరోజు. విద్యా ముద్రాక్షమాలామృతఘట విలసత్ పాణిపాథోజాలే విద్యాదాన ప్రవీణే జడ బధిరముఖేభ్యోపి శీఘ్రన్నతేభ్యః కామాదీనాంతరాన్ మత్ సహజరిపువరాన్ దేవి నిర్మూల్య వేగాత్ విద్యాం శుద్ధాంచ బుద్ధిం కమలజదయితే సత్వరం దేహి మహ్యం అనేది 4వ శ్లోకము. దీంట్లో విశేషించి 3 విషయాలు చెప్పబడున్నాయి. మొదటి పాదంలో అమ్మవారి యొక్క రూపం చెప్పబడింది. విద్యాముద్రాక్షమాలామృత ఘట విలసత్ పాణిపాథోజ జాలే అని చెప్పి తన యొక్క పాణి పాథోజాలలో, పాథోజం అనగా పద్మము, అమ్మవారి యొక్క పాణి పద్మాలలో విద్య, అలాగే అంటే పుస్తకము, ముద్ర చిన్ముద్ర, విద్యాముద్ర, అక్షమాల ఆ జపమాల, అమృత కలశ ఆ సుధా కలశం. మనం ఇదివరకటి భాగాల్లో ఈ రూపం గురించి మనం చెప్పుకున్నాము. కాబట్టి ఈ 4 విషయాలని, ఈ 4 పదార్థాలని హస్తాల్లో ధరించుంది అమ్మవారు. అట్లాంటి పాణిపద్మాలు కలిగిన దానా అని మొదటి పాదంలో అమ్మవారి యొక్క రూపము, ఆ చేతుల్లో పట్టుకోబడిన ఆ విశేషాలు చెప్పున్నారు. అదేవిధంగా ఆ 2వ పాదంలో అమ్మవారి యొక్క మాహాత్మ్యము, అమ్మవారి యొక్క గొప్పతనము, అమ్మవారి యొక్క విద్యాప్రదాన దీక్ష చెప్పబడింది. విద్యాదాన ప్రవీణే జడ బధిరముఖేభ్యోపి శీఘ్రం నతేభ్య నమస్కరించిన వాళ్ళకి విద్యాదాన ప్రవీణే చక్కటి విద్యను అనుగ్రహించడంలో నైపుణ్యము కలది. ఎట్లాంటి వాళ్ళకి? జడ బధిరముఖేభ్యోపి, జడులకు అంటే మందబుద్ధులకైనా, బధిర చెవిటి వాళ్ళకైనా, జడ బధిర ముఖేభ్యోపి అంటే ఇంకా మూకులు, అంధులు అట్లాంటి వాళ్ళు కూడా ఎట్లాంటి ఇబ్బందులు ఉన్నా సరే, ఎట్లాంటి వాళ్ళైనా సరే వాళ్ళకి విద్యను ఇవ్వగలదు తల్లి అనే విషయాన్ని 2వ పాదంలో చెప్పారు. 3వ విషయంలో మనస్సు యొక్క సంస్కారం గురించి చెప్పారు. మనం ఇదివరకే మనస్సు ఎందుకు సంస్కరింపబడాలి, ఈ విద్య పొందే ముందు ఆ మనస్సు సంస్కారం ఎంత ముఖ్యమైనది అనే విషయాన్ని మనం చెప్పుకున్నాము. దాంట్లో మరొక్క విషయాన్ని ఇక్కడ చెప్తున్నారు. కామాదీన్ ఆంతరాన్ మత్ సహజ రిపువరాన్ దేవి నిర్మూల్య వేగాత్. నాకు సహజమైన శత్రువులు, ఆంతరులు అంటే బయట ఉండే శత్రువులు కాకుండా లోపలున్న కామాదులైన శత్రువులను నిర్మూలించి నాకు విద్యనివ్వు అనేది 3వ పాదం యొక్క తాత్పర్యము. వీటిల్లో విశేషాలు ఏమిటి? ఎందుకంటే మనం తెలుసుకోవాల్సిన ఒక విషయం ఏమిటంటే, ఇట్లాంటి స్తోత్రాల్లో, ఈ జగద్గురువుల యొక్క స్తోత్రాల్లో కానీ, భగవత్పాదుల యొక్క స్తోత్రాల్లో కానీ, మహాత్ముల స్తోత్రాల్లో కానీ విశేషణాలు ఊరికూరికినే వేయరు. ఏదో కొన్ని పాదాలని పూరించాలి, ఈ పాదాల్లో పదాలని నింపాలి కదా అని చెప్పి పదాలు వేయరు. వాటిని వేయడంలో ఒక గంభీరమైన అంతరార్థం ఉంటుంది. కాబట్టి ఏదో ఇక్కడ మొదటి పాదంలో ఊరికినే ఎదురుగా అమ్మవారు ఉంది కదా, ఆ అమ్మవారి యొక్క రూపాన్ని ఒక పాదంలో చెప్పేద్దాంలే అనే ఉద్దేశము ఇట్లాంటి మహానుభావులకు ఉండదు. జగద్గురువులైన సచ్చిదానంద శివాభినవ నరసింహభారతి మహాస్వామి వారికి అసలే ఉండదు. కాబట్టి ఇట్లాంటి పదాలన్నిటికీ ఒక తాత్పర్యం ఉంటుంది. ఆ తాత్పర్యాన్ని మనం గ్రహించుకుంటే మరింత ఆనందాన్ని పొందుతాం. ఈ శ్లోకాన్ని చదివినప్పుడు మన కర్తవ్యాన్ని కూడా మనం తెలుసుకోగలుగుతాము. ఈ శ్లోకంలో మనకేం కనపడుతుందంటే, విద్యా ప్రదానము ఎలా జరుగుతుంది, ఒక సాధకుడికి విద్య రావాలంటే ఆ క్రమం ఏమిటి, ఉండాల్సిన సహకార సంపత్తి ఏమిటి, దాన్ని ఇచ్చే దేవత యొక్క లక్షణం ఏమిటి, ఈ విషయాలన్నీ ఈ శ్లోకంలో ఉపనిబద్ధమై ఉన్నాయి. ఎలాగా అని చెప్పంటే, ఆ అమ్మవారి చేతుల్లో ఉండే వస్తువుల వెనకాల ఒక అంతరార్థం ఉంది. ఆ జపమాల కానీ, ఆ సుధాకలశం కానీ, ఆ చిన్ముద్ర కానీ, ఆ పుస్తకం కానీ ఒక్కొక్క విషయానికి సంకేతం. విద్యాభ్యాసంలో, జ్ఞాన ప్రాప్తిలో ఒక్కొక్క అంశానికి ఈ 4 చేతులు పట్టుకున్న విషయాలు ఒక్కొక్క సంకేతము. ఈ విషయాన్ని జగద్గురువుల వారు కూడా మనకెన్నో అనుగ్రహ భాషణాల్లో తెలియజేశారు.
ఏమిటి అని చెప్పంటే ఆ చిన్ముద్ర. ఈ చిన్ముద్ర గురించి మనం ఇదివరకే చెప్పుకున్నాము. ఇట్లా ఈ విధంగా ఉన్న చిన్ముద్ర ఈ త్రిగుణాలకి, త్రికాలాలకి, 3 అవస్థలకి, 3 శరీరాలకి ఈ జీవుడు అనేవాడు అతీతమై వాటిని అన్నింటినీ అతిక్రమించి దాటి ఈ పరమాత్మతో కలవడము అనేది చిన్ముద్ర యొక్క తాత్పర్యం. కాబట్టి చిన్ముద్ర సాధ్యమైన జ్ఞానానికి సంకేతం. మనం ఈ జ్ఞాన సాధన చేసేటప్పుడు ఆ జ్ఞానం ఎలాంటిది, ఆ జ్ఞానం యొక్క లక్షణము ఎట్లాంటిది అనే సందేహం మనకు కలిగితే ఇట్లాంటిది ఈ త్రిగుణాలకి అతీతమైనది జ్ఞానము అనేది జ్ఞాన స్వరూపాన్ని చెప్పేది ఈ చిన్ముద్ర. అదేవిధంగా మరి ఆ జ్ఞానం రావాలంటే ఏం చేయాలి అని చెప్పంటే ఒక చేతిలో ఆ పుస్తకం పట్టుకొని ఉంటుంది. ఆ పుస్తకం శాస్త్రాలకు సంకేతం, శాస్త్రాధ్యయనానికి సంకేతం. ఎందుకంటే కేవలం జ్ఞానం జ్ఞానం అంటే ఆ జ్ఞానం ఎక్కడ ఆకాశం నుంచి ఊడిపడదు. ఆ జ్ఞానము, ఆ జ్ఞానానికి ఎంతో పరిశ్రమ కావాలి, దానికి సాధన కావాలి, అధ్యయనం కావాలి. దాన్నే గురువులు కూడా, జగద్గురువులు కూడా చాలామందికి చెప్తూ ఉంటారు, అధ్యయనము అనుష్ఠానము ఈ రెండు మన సంస్కృతికి సాంప్రదాయానికి 2 కళ్ళు. అధ్యయనము సాగుతూ ఉండాలి, అనుష్ఠానము సాగుతూ ఉండాలి. కాబట్టి ఆ చేతిలో ఉండే ఆ పుస్తకము ఆ అధ్యయనానికి సంకేతం. మన పురాణాలు, మన ఇతిహాసాలు, అదేవిధంగా ఆ న్యాయాది శాస్త్రాలు, న్యాయమీమాంసాది శాస్త్రాలు, వీటినన్నిటినీ చదివిన మనస్సుకి ఒక సంస్కారం ఉంటుంది. ఆ శాస్త్రాలని ఎరిగిన ఆ బుద్ధికి ఒక పదును ఉంటుంది. కాబట్టి అట్లాంటి ఉపకారము ఆ అధ్యయనం వల్ల ఉంది. అందుకనే మనకి వేదాంత జ్ఞానంలో శ్రవణ మనన నిధిధ్యాసనాల్లో శ్రవణానికి ఉపనిషత్తుల అధ్యయనం కావాలి, అదేవిధంగా రకరకాల వేదాంత గ్రంథాల యొక్క అధ్యయనం కావాలి. మననానికి న్యాయమీమాంసాదులు కావాలి. శ్రవణం అంటే మనం ఈ విషయం కూడా మనం ఇదివరకు చెప్పుకున్నాము. శ్రవణం అంటే గురుముఖతః వేదాంతం యొక్క ప్రమేయాన్ని తెలుసుకోవడము. ఉపనిషత్ మూలంగా, ఉపనిషత్ ద్వారా, గురుముఖతః ఆ రకరకాల గ్రంథాల ద్వారా కూడా ఆ వేదాంత ప్రమేయాన్ని తెలుసుకొని ఈ వేదాంతల యొక్క తాత్పర్యము అద్వైతము అని చెప్పి తెలుసుకోవడము శ్రవణము. మననం ఏమిటి అని చెప్పంటే గురుముఖతః తెలుసుకున్నాక ఆ విషయాన్ని మనమే యుక్తులతో అనుచింతన చేసుకోవాలి. యుక్తిభిర్ అనుచింతనం మననం అని చెప్పి, ఇది తెలుసుకున్న విషయం, ఇది గురుముఖతః తెలిసిన విషయం, ఇది యుక్తియుక్తమా కాదా అని చెప్పి మనము తర్కబలంతో మళ్ళీ ఒకసారి తెలుసుకున్న విషయాన్ని దృఢపరుచుకోవడము మననము. ఇక్కడ న్యాయమీమాంసల యొక్క సహాయము ఎంతో ఆవశ్యకము. అదేవిధంగా ఇక మన పురాణాలు, ఇతిహాసాలు, వీటిల్లో కూడా వ్యాస మహర్షి, వాల్మీకి మహర్షి మొదలైన గ్రంథకారులందరూ కూడా ఎన్నో గహనమైన శాస్త్రీయ విషయాలను ఎంతో సరళమైన భాషలో సర్వజనోపయోగిగా చక్కగా అందించారు. కాబట్టి వాటిని కూడా చదువుకోవడము ఎంతో అవసరం. ఈ గ్రంథ సంపత్తి ఏదైతే ఉందో, ఈ శృతి స్మృతి పురాణ ఇతిహాస కావ్య వాంగ్మయం ఏదైతే ఉందో, అధికారానుసారముగా ఎవరికి వాళ్ళు రోజు తప్పకుండా చదువుకోవడము చాలా ముఖ్యమైన విషయం. అట్లాంటి అధ్యయనం వల్ల మనస్సులో ఒక సంస్కారం ఏర్పడుతుంది. తద్వారా మననానికి, నిధిధ్యాసనానికి, తత్వచింతనకి కూడా ఎంతో ఆలంబనం ఒకటి దొరుకుతుంది. కాబట్టి అట్లాంటి అధ్యయనానికి సంకేతము అమ్మవారి చేతిలో ఉన్న ఆ గ్రంథం. అదేవిధంగా ఈ పై చేతిలో జపమాల ఉంటుంది. ఈ జపమాల అనుష్ఠానానికి సంకేతం. ఆ జపం చేసుకోవాలి. మనకి ఎన్నో అనుష్ఠానాలు ఉన్నప్పటికీ, ఎన్నో కర్మలు, ఉపాసనలు ఉన్నప్పటికీ జ్ఞానోపకారి అయిన వాటిల్లో, జ్ఞానోపకారాన్ని కలిగించే వాటిల్లో జపాన్ని మించింది లేదు. అందుకని భగవంతుడు కూడా గీతలో అన్నాడు, యజ్ఞానాన్ జపయజ్ఞోస్మి. యజ్ఞాలన్నింటిలోకి నేను జపయజ్ఞాన్ని. ఆ జపం వల్ల వచ్చే ఉపకారము ఇక ఏ అనుష్ఠానం వల్ల రాదు. అన్ని అనుష్ఠానాలు చేయాలి. చేసే అనుష్ఠానాలన్నింటిలోకి ఆ జపమైనది శ్రేష్టం. అసలు ముందు ఎందుకంటే అహింసయాచ భూతానాన్ జపయజ్ఞ ప్రవర్తతే అని చెప్పి ఒక మాట మనకి స్మృతుల్లో ఉంది. ఆ జపయజ్ఞం, ఈ జపం అనే దాంట్లో ఎవరికి ఎట్లాంటి శ్రమ లేదు. కొన్ని ఉపవాసాది వాటిల్లో శరీరానికి క్లేశం కలుగుతుంది. సరే, రకరకాల కర్మల్లో రకరకాల కష్టాలు కలుగుతూ ఉంటాయి. కానీ జపంలో మాత్రము అసలు ఎక్కడ ఏ రకమైన కష్టం, శారీరకమైన కష్టం మనకి ఉండదు, పరులకి ఉండదు. కాబట్టి ఆ జపయజ్ఞం, ఆ జపం అనేది అంత శ్రేష్టమైనది. పైగా ఈ కర్మ మార్గానికి, జ్ఞాన మార్గానికి సంధి వంటిది ఈ జపం అనేది. ఉపాసనలు అనేవి కర్మయోగానికి, జ్ఞానయోగానికి సంధి లాంటివి. ఒక రకంగా చూస్తే ఉపాసనం అనేది కర్మ,
ఎందుకంటే దానికి ఒక పద్ధతి ఉంది, ఒక ప్రక్రియ ఉంది. అది ఆ ఉపదేశం పొందిన మంత్రాన్ని నిత్యం చేసుకోవాలి, దానికి ఒక పద్ధతి ఉంటుంది. కాబట్టి ఒక రకంగా చూసుకుంటే అది ఒక క్రియ కాబట్టి అది కర్మ. మరొక రకంగా చూసుకుంటే అది జ్ఞానకాండకి ఎంతో దోహదంగా ఉంటుంది. ఎందుకంటే ఆ మంత్రానికి ఒక అధిదేవత ఉంటారు, ఆ దేవతకు ఒక తత్వం ఉంటుంది. ఆ తత్వాన్ని మనసులో పెట్టుకోవడము, ఆ మనసు యొక్క ఏకాగ్రతని అలవర్చుకోవడము, ఇట్లాంటి విషయాలన్నీ కూడా మనకి జపం వల్ల కలుగుతాయి. కాబట్టి ఆ జపానికి, అట్లాంటి అనుష్ఠానానికి సంకేతంగా అమ్మవారు తన చేతిలో ఆ జపమాలను పట్టుకున్నారు. కాబట్టి ఇట్లాంటి జపం వల్ల ఏకాగ్రత అనేది రావడం ఒకటి, అలాగే ఆ జప సంస్కారం వల్ల మన మనసులో సత్సంస్కారం వచ్చి పాప సంస్కారాలు తొలగడము అనేది ఒకటి. ఇంకా విశేషించి అనుష్ఠానం చేసే వాళ్ళకి ఆ ఉపాస్యమైన దేవత యొక్క తత్వాన్ని చింతన చేసుకుంటూ ఆ దేవతయే తమ అంతరాత్మగా, ఆ దేవత కంటే వేరే భేదం లేకుండా ఉండే విధంగా అనుష్ఠానం చేసుకోవడం వల్ల జ్ఞానకాండలో కూడా ఎంతో ఉపకారం కలుగుతుంది. అందుకనే మనకి ఉపనిషత్తులో కూడా ఒక మాట ఉంది, సర్వం కల్విదం బ్రహ్మ అని చెప్పి వచ్చి తజ్జలానితి శాంత ఉపాసీత అని చెప్పి ఒక మాట ఉంటుంది. అక్కడ ఏమిటంటే ఆ పరమాత్మని తజ్జలాన్ అని చెప్పి ధ్యానించాలి. ఈ తజ్జలాన్ అంటే ఏమిటి అంటే తస్మాత్ జాయతే ఇది తజ్జం, తస్మిన్ లీయతే ఇది తల్లం, తస్మాద్ అనితి ప్రాణితి ఇది తదలం అని చెప్పి తదం అని చెప్పి ఈ విధంగా తజ్జలాన్ అని చెప్పి ఆ ఛాందసమైన శబ్దాన్ని ఒకటి తయారు చేశారు. అంటే ఆ ఛాందస ప్రయోగం అది. అట్లా ఆ శబ్దం తయారైంది. అంటే ఏమిటి, ఈ పరమాత్మ నుండే సకల సృష్టి ఏర్పడుతోంది, ఈ పరమాత్మ వల్లే ఈ సకల సృష్టి ప్రాణం పోసుకుంటోంది, పరమాత్మలోకే ఈ సకల సృష్టి లయం అవుతోంది. దీన్నే మనకు తైత్రీయం యతో వాయుమాని భూతాన్ని జాయంతే ఏన జాతాన్ని జీవంతి యత్ ప్రయంతి అభిసంవిశంతి అని చెప్పింది. దాన్నే ఈ పదంలో తజ్జలాన్, ఈ పరమాత్మ నుండే లోకము ఉత్పన్నమవుతోంది, ఈ పరమాత్మ వల్లే లోకము వర్ధిల్లుతోంది, ఈ పరమాత్మ రక్షింపబడుతోంది, ఈ పరమాత్మ లోకం లయమవుతోంది అని ఇది ఈ విధంగా పరమాత్మని ధ్యానించడం వల్ల శాంత ఉపాసీత, శాంతుడై సాధకుడు పరమాత్మని ఉపాసించాలి. శాంతుడు ఎందుకయ్యాడంటే పరమాత్మ తత్వాన్ని ఇట్లా తెలుసుకునేసరికి పరమాత్మ కంటే భిన్నమైనది ఏది ఈ జగత్తులో లేదు. ఈ జగత్తు పరమాత్మ నుండే వచ్చింది, పరమాత్మలోకే కలిసిపోతోంది మళ్ళీ అన్నప్పుడు పరమాత్మ కంటే వ్యతిరేక్తంగా ఈ జగత్తు లేదు. కాబట్టి వికారాన్ని కలిగించే ద్వితీయ పదార్థం, ఇప్పుడు మనం ఒక పదార్థాన్ని ధ్యానిస్తుంటే ఇంకో పదార్థం మనకి మనసులో స్ఫురిస్తే మనకి ధ్యానం యొక్క భంగం అవుతుంది, ఆ ధ్యానం భగ్నం అవుతుంది. కానీ ఇక్కడ అసలు ద్వితీయమైన పదార్థం ఇంకా లేదు, ప్రపంచం అనేది బ్రహ్మాతిరిక్తంగా లేదు. కాబట్టి బ్రహ్మ భిన్నమైన పదార్థం లేనందున శాంతుడై మనసులో ఎటువంటి వికారం లేకుండా ఆ సాధకుడు ఆ పరమాత్మని ధ్యానించాలి, కాలక్రమేణా అనుభవానికి తీసుకురావాలి అనేది ఉపనిషత్తులో చెప్పిన మాట. కాబట్టి అది జపానికి పరాకాష్ఠ. ఆ ఉపాస్యమైన దేవతని ఈ విధంగా భావించగలిగితే ఆ ఉపాసన ఇక పరిపూర్ణమైన జ్ఞానకాండలోకి లెక్కకు వస్తుంది. ఆ ఉపాసన అనేది, ఈ జపం అనేది అందుకనే అది కర్మకాండలో మొదలయ్యి సాధకుడిని క్రమక్రమంగా సరిగ్గా చేసినట్లయితే ఆ సాధకుడిని క్రమక్రమంగా జ్ఞానకాండలోకి తీసుకువెళ్ళి దింపుతుంది. కాబట్టి ఆ రకంగా అట్లాంటి జ్ఞాన ఉపకారకమైన జపానికి సంకేతంగా అమ్మవారు చేతిలో ఆ జపమాలను పట్టుకొని ఉన్నది. ఆ జపమాల గురించి చమత్కారంగా ఒక శ్లోకం ఉంది, చాలా అందమైన శ్లోకం. అది కూడా మనం చెప్పుకుంటే అమ్మవారి చేతిలో ఆ జపమాలను చూసినప్పుడు మనం ఎంతో సంతోషించగలుగుతాము. మనం గమనించినట్లయితే అమ్మవారు జపమాల పట్టుకున్న చేతి మీదనే ఆ చిలుక ఒకటి కూర్చొని ఉంటుంది. దాని గురించి ఒక కవి చమత్కారంగా ఒక శ్లోకం రాశారు, ఒక చాటు శ్లోకం ఉంది. తవకర కమలస్థాం స్ఫాటికీమక్షమాలాం నఖకిరణ విభిన్నాం దాడిమీ బీజ బుద్ధ్యా ప్రతికలమనుకర్షన్ ఏన కీరో నిషిద్ధ సభవతు మమభూత్యై వాణి తే మందహాసః అని చెప్పి ఒక అందమైన శ్లోకం ఉంది. దీనికి తాత్పర్యం ఏంటంటే, ఓ తల్లి వాణి, సరస్వతి, శారద, నీ మందహాసము నాకు సకల శ్రేయస్సులను సకల సంపదలను మనగూర్చుగాక అని చెప్పి అర్థం. అయితే ఎట్లాంటి నీ మందహాసం అంటే, నీ మందహాసము ఏన కీరో నిషిద్ధ, నీ నవ్వు ఆ చిలుకను వారిస్తోంది. దేని నుంచి వారిస్తోంది అంటే, నీ చేతిలో స్ఫటికాక్షమాలు ఉంది, ఆ స్ఫటికంతో తయారు చేయబడిన ఆ జపమాల ఉంది. తవకర కమలస్థాం స్ఫాటికీయం అక్షమాలం. ఆ స్ఫటికాక్షమాలు ఎందుకంటే దానికి కూడా ఒక విశేషం ఉంది. శాస్త్రంలో రుద్రాక్ష జపమాలకి స్ఫటికాక్షమాలకి ఆ వాడ్డంలో ఒక తేడా ఒకటి చెప్పున్నారు ఫలితంలో.
ఈ జ్ఞానకాములైన వాళ్ళు రుద్రాక్షమాలతో జపం చేయాలి, మోక్షకాములైన వాళ్ళు స్ఫటికాక్షమాలని వాడాలి అనేది ఒక శాస్త్ర సంప్రదాయం. అది శాస్త్రంలో ఒక ఉన్నమాట అది. కాబట్టి జ్ఞానాన్ని కోరుకుంటే వాళ్ళు ఆ రుద్రాక్షమాలని వాడాలి, మోక్షాన్ని కోరుకుంటే వాళ్ళు స్ఫటికాన్ని వాడాలి. పెద్ద తేడా ఏముందంటే ముందు జ్ఞానం వస్తే ఆపై విషయం మోక్షం. కాబట్టి మనమందరం సాధారణంగా ముందు జ్ఞానాన్ని పొందే అవస్థలోనే ఉన్నాం. కాబట్టి మనకి మామూలుగా జపమాలలు రుద్రాక్ష మాలల్నే వాడడము మనకు అలవాటు. ఇక పరమహంసలు, సన్యాసులు, జ్ఞానులు అట్లాంటి వాళ్ళు వాడే అక్షమాలలు వేరు. అందుకని మనం గమనిస్తే జగద్గురువులు కూడా ఆ దర్బారులో ఆ రాజవేషంలో ఉన్నప్పుడు వారి చేతిలో ఉండేది కూడా స్ఫటికాక్షమాలే ఉంటుంది. కాబట్టి ఆ రకంగా అమ్మవారి చేతిలో ఉండేది కూడా స్ఫటికాక్షమాల. స్ఫటికం యొక్క స్వభావం ఏంటంటే అది పారదర్శి, దానికంటూ ఒక వర్ణం ఉండదు. దాని వెనకాల ఏదుంటే ఆ వర్ణాన్ని ధరిస్తుంది. ఇది పరమాత్మ యొక్క తత్వానికి సంకేతం. అది వేరే విషయం అనుకోండి. అమ్మవారి చేతిలో ఆ స్ఫటికాక్షమాల అనేది ఉంది. ఆ స్ఫటికాక్షమాల ఎప్పుడు మనం అన్నట్టు పారదర్శి, కానీ అమ్మవారు దాన్ని కెంగేల పట్టుకుంది. మనం చూడండి ఆ మాట కెంగేల, కెంపు కై, ఆ ఎర్రని చేతిలో పట్టుకుంది అమ్మవారు. కాబట్టి ఏమైందంటే అమ్మవారు ఆ ఎర్రని చేతిలో ఈ జపమాల పడేసరికి, ఈ స్ఫటికమయమైన జపమాల పడేసరికి ఆ ఒక్కొక్క పూస ఎర్రగా కనపడుతుంది. అమ్మవారి చేతిలో ఉండే ఆ ఎర్రదనము, ఆ రక్తిమ, అది ఒక్కొక్కటి ఆ జపమాలలో ఒక్కొక్క పూసలో కనపడుతుంది. కాబట్టి ఈ కీరం అంటే ఈ చిలుక ఏమనుకుందంటే దాన్ని చూసి ఇవి స్ఫటికాలు కావు, ఇవి దానిమ్మ గింజలు అని చెప్పి అనుకుంది. ఒక్కొక్క స్ఫటికము, ఒక్కొక్క పూస పారదర్శిని, ఒక్కొక్క పూస అమ్మవారి చేతి యొక్క ఎర్రదనంతో కనపడేసరికి ఆ పాపం ఆ చిలుక దాన్ని చూసి ఇవి దాడిమ ఫలం యొక్క బీజాలు, ఇవి దానిమ్మ గింజలు అని చెప్పి అనుకుంది. కాబట్టి ఆ చేతి మీద కూర్చున్న ఆ చిలుక ఒక్కొక్క పూసని కొడదాము, దాన్ని మింగేద్దామని చెప్పి నోరు చాచి ప్రయత్నిస్తోంది. ప్రతికలం అనుకర్షణ్, ఒక్కొక్క పూసను లాగుదామని చెప్పి చూస్తోంది. అప్పుడు అమ్మవారు ఏం చేసిందంటే ఆ చిలుకని చూసేసరికి అమ్మవారికి చాలా ముద్దు వేసింది. చాలా ముద్దుగా ఉండేసరికి అమ్మవారు ఆ నవ్వుతో ఆ కీరాన్ని వారించింది. ఆ నవ్వుతో, వద్దమ్మా, అట్లా వద్దు, అట్లా చేయొద్దు, ఇది జపమాల, దానిమ్మ గింజలు కాదు అని చెప్పి ఒక చిరునవ్వుతో ఆ చిలుకను వారించింది అమ్మవారు. అట్లాంటి నీ మందహాసము, ఏ చిరునవ్వుతోనైతే అట్లా భ్రమపడిన చిలుకను నువ్వు మళ్ళీ ఆ జపమాలను లాగకుండా నువ్వు వారించావో, అట్లాంటి నీ మందహాసము ఓ తల్లి నాకు శ్రేయస్సును కూర్చుగాక, సంపదలను కూర్చుగాక అనేది. ఈ శ్లోకంలో మనం గమనించినట్లయితే ఒక ధ్వని ఉంది ఈ శ్లోకంలో. ఏమిటంటే ఆ చిలుక పరిస్థితే మనది కూడా. మనము ఇప్పుడు అనుకున్నట్లుగా మనం ప్రపంచాన్ని చూసి, మనము ఆ పరమాత్మని చూసి ప్రపంచం అని చెప్పి అనుకుంటున్నాము. ఎలాగైతే రజ్జును చూసి సర్పం అని చెప్పి కొంతమంది భ్రమపడతారో, ఎలాగైతే ముత్యపు చిప్పని చూసి అది రజతం అని చెప్పి భ్రమపడతారో, అదేవిధంగా మనము పరమాత్మని చూసి మనం జగత్తని భ్రమపడుతున్నాము. అదేవిధంగా మనం జగత్తుని చూసి సుఖము అక్కడుంది అని చెప్పి అనుకుంటున్నాము. యథార్థంగా సుఖం అంటే ఏమిటి? మన స్వస్వరూపము, ఆ ఆత్మతత్వమే సుఖము. కానీ ఆ సుఖము మనము ఆ జగత్తులో ఉంది అని చెప్పి అనుకుంటున్నాము. కానీ మనల్ని దాన్ని వారించడానికి ఆ జగత్తు వైపు సుఖము జగత్తులో లేదు, మనలో ఉంది అని తెలియజేయడానికి మనకి ఒకళ్ళు కావాలి. అదే దీన్ని భ్రాంతిమద అలంకారము అని చెప్పి అంటారు అలంకార శాస్త్రంలో. అదేవిధంగా చిలుక ఆ అక్షమాలలో గట్టిగా రాతిగా ఉన్న ఆ స్ఫటికమైన అక్షమాలలో అది ఎంతో రస్యమైన దాడిమి బీజం అనుకుంది. ఆ గట్టి రాళ్ళు ఉపలం ఆ స్ఫటికం అంటే ఏమిటో ఒక రాయిలో ఒక విశేషం, అది ఒక రత్న విశేషం అది. కాబట్టి ఆ రాయిని, గట్టిగా ఉండే ఆ రాయిని ఆ చిలుక ఏమనుకుంది? చక్కగా తీయగా రసాలూరే ఒక దాడిమి ఫలం అనుకుంది. నిజానికి నిస్సారమైన ఆ జపమాలలో ఉండే రాతిని ఎంతో స్వాదువుగా, ఎంతో తీయగా ఉండే ఆ గింజ అని చెప్పి అనుకొని అటు ప్రయత్నించింది. కానీ అది భ్రాంతి. అదేవిధంగా జీవుడు కూడా నిజానికి ఆత్మలో ఉండే సుఖాన్ని ప్రపంచంలో ఉంది అని చెప్పి అనుకొని ప్రపంచం వైపు సుఖం కోసం ప్రవర్తిస్తూ ఉంటాడు జీవుడు. కానీ అక్కడే ఏం కావాలంటే ఒక గురువు, ఒక దేవత యొక్క అనుగ్రహం కావాలి. ఆ అనుగ్రహం వల్ల మళ్ళీ దాని నుంచి మనం వినుదిరగాలి. దాన్నే అంతఃప్రవృత్తి అని చెప్పంటారు. కశ్చిత్ ధీర ప్రత్యేగాత్మానం ఐచ్చన్
ఆవృత్త చక్షు అని చెప్పి అంటారు. ఆ దృష్టి బయట కాకుండా లోపలికి వెళ్ళాలి. అదే ప్రత్యేగాత్మానం ఇచ్చం, లోని ఆత్మను కోరాలి తప్ప ఆ బయటి ప్రపంచాన్ని కాదు. అదేవిధంగా ఇక్కడ ఏమైందంటే, ఎలాగైతే అమ్మవారు ఆ చిలుకను నువ్వు అనుకున్నట్లుగా ఈ దాడిమి బీజం కాదు, ఈ దానిమ్మ గింజ కాదు, కాబట్టి నువ్వు అటువైపు నీ ప్రయత్నాన్ని మానుకో అని చెప్పి అమ్మవారు ఆ లేనవ్వుతో, లేనవ్వు ఏమిటి, ప్రసాదానికి సంకేతం. మనం ప్రసాదం అంటే మనం రెండు విధాలుగా వాడుతుంటాం, అనుగ్రహం అని చెప్పి వాడుతూ ఉంటాము. కానీ నిజానికి ప్రసాదము అంటే అది అంటే సంతోషం అని చెప్పి అర్థం. ప్రసాదం అంటే అనుగ్రహం అని చెప్పి కూడా అర్థం ఉంది, కానీ మామూలుగా ప్రసాదం అంటే ఆనందం అని చెప్పి అర్థం. కాబట్టి ఎలాగైతే అమ్మవారు ఆ చిరునవ్వుతో, ఆ ప్రసాదముతో కూడిన ఆ చిరునవ్వుతో ఎలాగైతే ఆ భ్రమపడిన ఆ చిలుకను అమ్మవారు వారించి యథార్థాన్ని ఎరిగించిందో, అదేవిధంగా గురువు, ఆ దేవత, ఆ గురు రూపంగా ఉన్న ఆ దేవత కూడా మనల్ని అదేవిధంగా ఈ ప్రపంచం పట్ల బహిర్ముఖమైన ప్రవృత్తి నుండి వారించి మనకి ఆ అంతః ప్రవృత్తిని కలిగిస్తారు. కాబట్టి ఇట్లాంటి చక్కని ఒక అందమైన శ్లోకము ఒక కవి మనకు అందించారు. కాబట్టి అట్లాంటి అక్షమాలను, ఈ చిలుకకి అట్లాంటి భ్రమను కలిగించిన అక్షమాలను అమ్మవారు ఒక చేతిలో పట్టుకొని ఉంటుంది, జపమాలని. అది అనుష్ఠానానికి సంకేతం. ఇక చివరిగా ఒక చేతిలో ఆ అమృత కలశం ఉంటుంది. ఆ అమృత కలశము ఆనందానికి సంకేతం. అంటే ఈ జ్ఞానము వల్ల, ఈ చేతిలో ఉండే పుస్తకంతో అధ్యయనం చేసి, ఆ జపమాలతో అనుష్ఠానాన్ని చేసి, ఈ అధ్యయన అనుష్ఠానాల ద్వారా చిన్ముద్ర ద్వారా సూచింపబడిన జ్ఞానాన్ని పొందినట్లయితే, ఈ రెండు చేతుల ద్వారా సూచింపబడిన అధ్యయన అనుష్ఠానాలతో చిన్ముద్ర చేత సూచింపబడిన జ్ఞానాన్ని పొందినట్లయితే అఖండమైన ఆనందం కలుగుతుంది, స్వస్వరూపంలో ఉండే ఆనందాన్ని కలుగుతుంది. ఆ ఆనందానికి సంకేతమే ఆ అమృతం. అమృతమే ఎందుకు అని చెప్పంటే, అమృతం రెండింటికి సంకేతము. అమృతము తీయగా ఉంటుంది కాబట్టి ఆనందానికి సంకేతం, అదేవిధంగా మరణాన్ని వారిస్తుంది కాబట్టి దీర్ఘకాలానికి సంకేతం. అందుకనే చిరకాలమైన ఆనందాన్ని, ఇప్పుడు ఏదో క్షణికమైన ఆనందాలకి వేరే ఉదాహరణలు ఇస్తుంటారు. మామూలుగా క్షణికమైన ఆనందాలకి ఈ స్రక్కు, చందనము మొదలైనవి చెప్తుంటారు. ఎలాగైతే ఒక పూమాల, ఆ పూమాల ఒక పూట వేసుకుంటే బాగా ఆనందంగా ఉంటుంది, సుగంధాలుగా ఉంటుంది, బాగా చూడడానికి కళకళగా ఉంటుంది. కానీ ఒక్క గడియ ఆగామంటే ఆ పువ్వులన్నీ వాడిపోతాయి. కాబట్టి అది క్షణికమైన ఆనందం. అమృతాన్ని మాత్రము దీర్ఘమైన ఆనందానికి వాడతారు, సుదీర్ఘకాలం ఉండే ఆనందానికి వాడతారు. అందుకని ఇంద్రాదులు కూడా ఆ అపామసోమ అమృతాభూమ మొదలైన వేదవాక్యాలు కూడా అదే కనపడుతుంది. అట్లాంటి యాగాలు చేయడం వల్ల అమృతాన్ని పొంది దీర్ఘకాలమైన ఆనందాన్ని ఆ ఇంద్రాదులు పొందుతున్నారు అని చెప్పింది. కాబట్టి ఆ స్వస్వరూపమైన ఆనందం ఎట్లాంటిదంటే, అది ఇంకా చిరకాలంగా ఉండే ఆనందం, అది తగ్గే ఆనందం కాదు, అది క్షయించే ఆనందం కాదు, అక్షయమైన ఆనందం. అట్లా ఆనందము అదేవిధంగా చిరకాలంగా ఉండడము అనే దానికి ఆ చిహ్నము ఆ అమృత కలశం. అట్లాంటి ఆనందము మనం ఈ జ్ఞానం ద్వారా పొందినట్లయితే ఆ మోక్ష స్థితిలో, మోక్షావస్థలో అట్లాంటి జ్ఞానము మనకి లభిస్తుంది అనేది ఆ అమృత కలశం చెప్తోంది. కాబట్టి జ్ఞాన సాధనలు, జ్ఞానం యొక్క ప్రయోజనము, ఆ ఫలితము ఎట్లాంటిది, ఇవన్నీ కూడా అమ్మవారి చేతుల్లో ఉండే పదార్థాల ద్వారానే మనకి తెలియబడుతుంది. కాబట్టి ఇప్పుడు మరి ఇట్లాంటి విద్య ఎవరికి వస్తుంది? ఇప్పుడు అట్లాంటి విద్య పొందాలంటే అక్కడక్కడ కొన్నప్పుడు ఆ విద్యని మనం పొందాలంటే దానికి సామగ్రి సరిగ్గా ఉండాలి. విద్య పొందడానికి సామగ్రి మనకి రెండు విధాలు, అంతఃకరణము, బహిష్కరణములు అని చెప్పి. బాహ్యకరణములు, అంతఃకరణము అని చెప్పి రెండు ఉన్నాయి. ఈ బాహ్యకరణాలు ఏమిటంటే చెవి, నోరు, ముక్కు, కళ్ళు, ఇట్లాంటివన్నీ. పుస్తకం చూడాలంటే కళ్ళు కావాలి, మాట్లాడాలి, పరిప్రశ్న చేయాలంటే నోరు కావాలి, గురువుగారు చెప్పిన మాటలను వినాలంటే చెవులు కావాలి. ఇట్లాంటి బాహ్య సంపత్తి అంతా కావాలి. అదేవిధంగా ఆంతరమైన సంపత్తి కొంత ఉంది, అంతఃకరణం. అదే ఇప్పుడు చెప్పిన దాన్ని అర్థం చేసుకోగలిగే పదునైన బుద్ధి కావాలి, చదివిన దాన్ని అర్థం చేసుకోగలిగే ఆ తీక్ష్ణమైన బుద్ధి కావాలి. అందుకని మనకి వేదంలో కూడా చెప్తున్నారు, ఉపనిషత్తులో కూడా చెప్తున్నారు, దృశ్యతే త్వగ్రేయ బుద్ధ్య అని. ఆ అగ్రియమైన బుద్ధి ఉండాలి, తీక్ష్ణమైన బుద్ధి ఒకటి ఉండాలి ఈ ఆత్మతత్వాన్ని తెలుసుకోవాలంటే. కాబట్టి అట్లాంటి తీక్ష్ణత కలిగిన మనస్సు, అదేవిధంగా గ్రహణధారణ పటువైన మనస్సు కావాలి. చెప్పిన విషయాన్ని గ్రహించి దాన్ని గుర్తుపెట్టుకొని దాన్ని మనస్సులో పెట్టుకుండే ఒక సామర్థ్యం ఒకటి కావాలి. కాబట్టి ఇట్లాంటివన్నీ పుణ్యం వల్ల లభిస్తాయి. అమ్మవారి యొక్క ఒకవేళ మనకి ఇట్లాంటి విషయాలు ఒకవేళ ఎక్కడైనా కొంత సాకల్యం కావాలి, ఒకవేళ వైకల్యం ఉంటే అమ్మవారి ప్రసాదం వల్ల ఆ లోపాన్ని తొలగించుకోవచ్చు. అందుకని చెప్తున్నారు,
విద్యాదాన ప్రవీణి, అమ్మవారు ఎవరికైనా విద్యను ఇవ్వడంలో ఆరితేరినది. జడ బధిరముఖేభ్యోపి, వాళ్ళు జడులు అంటే ఏమిటి, మనస్సు బుద్ధి మందంగా ఉంది. మనం ఇప్పుడే అనుకున్నట్లుగా ఆ చెప్పిన విషయాన్ని తొందరగా గ్రహించలేకపోతారు కొంతమంది, లేదా చెప్పిన విషయాన్ని గుర్తుపెట్టుకోలేకపోతారు. అట్లాంటి మనోదోషాలు, ఆ బుద్ధిలో మనస్సులో అట్లాంటి దోషం ఉండే వాళ్ళని జడులు అని చెప్పి అంటారు. అట్లాంటి వాళ్ళకైనా సరే అట్లాంటి దోషాలని పోగొట్టి విద్యని ఇవ్వగలదు. అలాగే జడ బధిర ముఖేభ్యోపి, బధిరులు మొదలైన వాళ్ళు అంటే బధిరులు, మూకులు, అంధులు, చెవిటి వాళ్ళు, వినలేని వాళ్ళు బధిరులు, వాళ్ళకు కూడా విద్యను ఇవ్వగలదు అమ్మవారు. చూడలేరు, వాళ్ళకు కూడా ఇవ్వగలదు. అలాగే మాట్లాడలేరు, అట్లాంటి వాళ్ళు మాట్లాడలేరు ఎందుకంటే పరిప్రశ్న చేయడానికి. గురుగారు ఒక మాట చెప్పాక మనకి ఇది అర్థం కాలేదనో, ఇది అర్థమైందనో, లేదా ఒక సంశయం ఉందనో చెప్పడానికి నోరు అనేది ఒకటి కావాలి, ఆ వాగింద్రియం ఒకటి కావాలి, అవికలమైన వాగింద్రియం ఒకటి కావాలి. కాబట్టి అట్లాంటి వాగింద్రియాన్ని కూడా అమ్మవారు మనకి ప్రసాదిస్తుంది. కాబట్టి అట్లాంటి సామర్థ్యం అమ్మవారికి ఉంది. అదేవిధంగా చివరి మాట, కామాదీన్ ఆంతరాన్ మత్ సహజరిపువరాన్ దేవి నిర్మూల్య వేగాత్. ఇక్కడ నిర్మూల్య అని చెప్పి ల్యబంతం ఆడారు. ఈ ల్యబంతానికి ఆనంతర్యం అర్థం అంటే ఈ నిర్మూలనం తర్వాతనే విద్యాదానం కలుగుతుంది. విద్యాంశుద్ధాంచ బుద్ధి అన్నప్పుడు, దేహి అన్నప్పుడు ఈ శుద్ధ విద్యా దానం అనేది కామాది నిర్మూలన ఆనంతర్యంతోనే కలుగుతుంది. కామాదులు నిర్మూలించబడినాకే ఆ విద్యాప్రాప్తి కలుగుతుంది అనేది ఆ ల్యబంతం నిర్మూల్య అనే రూపంతో తెలియబడుతోంది. కామాదుల్ని ఇక్కడ జగద్గురువులు చాలా చక్కగా ఆంతరాన్ మత్ సహజరిపువరాన్ అని చెప్పి అన్నారు. ఆ కామాదులు సహజమైన శత్రువులు మనకి. ఎలాగా అని చెప్పంటే, అసలు ముందు కామమే ఎందుకంటే ఈ షడ్రిపులు ఏవైతే ఉన్నాయో వీటిలన్నిటికీ కామమే మూలము. అందుకనే భగవత్పాదులు గీతా భాషణలో కూడా రాస్తారు, కామయేష క్రోధయేష రజోగుణ సముద్భవ అన్నప్పుడు భగవత్పాదులు గీతా భాషణలో రాస్తారు, కామ ఏవ ప్రతిహత కేనచిత్ క్రోధత్వేన పరిణమతే అని చెప్పి. తీరని కామమే క్రోధంగా మారుతుంది. మనకు కోరిక తీరలేదంటే ఆ కోరిక ఎందుకు తీరలేదో ఆ కారణం మీద మనకు కోపం వస్తుంది. అప్పుడప్పుడు అసలు మనం కోరిన పదార్థం మీదనే మనకు కోపం రావచ్చు. కాబట్టి ఆ విధంగా కామ నుంచి క్రోధం, క్రోధం నుంచి లోభం, మోహం, ఇవన్నీ కామ నుంచే వస్తాయి. కాబట్టి కామమే ప్రధానమైన శత్రువు. ఆ కామం పైగా అది సహజమైన శత్రువు అని చెప్పి అన్నారు జగద్గురువులు. ఇక్కడ కామాదీనాంతరన్మత్ సహజరిపు వరాన్, ఆ కామాదులు అయినవి నాకు సహజమైన ఆంతర శత్రువులు, సహజంగా నా లోపల ఉండే శత్రువులు అని చెప్పి. ఈ సహజ అనే మాటకి ఏమిటంటే నిత్యంగా ఎప్పుడు శత్రువులుగా ఉంటాయి. అందుకనే గీతలో కూడా ఒక మాట ఉంది, భగవంతుడు అంటాడు, ఆవృతం జ్ఞానమేతేన జ్ఞానినో నిత్యవైరిణ కామరూపేణ కౌంతేయ దుష్పూరే నానలేనచ అని చెప్పి. ఈ కామం అనేది జ్ఞానాన్ని కప్పేస్తుంటుంది. అదేవిధంగా ఈ కామం అనేది జ్ఞానినో నిత్యవైరిణ అని చెప్పి అన్నారు. ఇక్కడ భగవత్పాదులు చాలా చక్కగా ఈ నిత్యవైరిణ అనే దానికి వ్యాఖ్య చేశారు. ఇప్పుడు జ్ఞానిన వైరిణ అని చెప్పి అనొచ్చు, జ్ఞాని అయిన వాడికి కామము శత్రువు అని చెప్పి అనేస్తే చాలు. నిత్యవైరిణ అని చెప్పి ఎందుకు అనాలి అని చెప్పంటే భగవత్పాదులు రాస్తారు అక్కడ భాష్యంలో, జ్ఞాని అయిన వాడు సర్వకాలాల్లో కూడా కామాన్ని శత్రువుగానే చూస్తాడు. నేను కామానికి లోబడితే పాపాన్ని చేసి దుఃఖం పాలవుతాను అని చెప్పి ముందు తెలుసు, మధ్యలో తెలుసు, వెనకాల కూడా తెలుసు, 3 కాలాలు త్రికాలాల్లో కూడా తెలుసు. అజ్ఞాని అయిన వాడు మూర్ఖుడు, భగవద్పాదులు రాశారు, మూర్ఖుడైన వాడు ఏం చేస్తాడంటే ముందు కామాన్ని మిత్రుల్లాగా చూస్తాడు. ఈ కామం నాకు స్నేహితుడే, నాకు అదేదో కావాలి, ఈ కోరిక నాకు దోహదపడుతోంది కాబట్టి నేను కోరికతో పాటు కలిసే తిరుగుతూ ఉంటాను అని చెప్పి ముందు కామాన్ని స్నేహితుల్లా చూస్తాడు. దాని తర్వాత ఆ కామాన్ని చేశాక, ఆ పాపం తగిలాక, ఆ పాపం తిరిగి కొట్టాక అప్పుడు అయ్యో ఈ కామం చేత నేను ఎంతో నష్టపోయాను, చాలా కోల్పోయాను, కాబట్టి ఈ కామం నేను అనుకున్నట్లుగా నాకు మిత్రుడు కాదు, నాకు శత్రువు అని చెప్పి తర్వాత తెలుసుకుంటాడు. కాబట్టి మూర్ఖుడనే వాడికి ముందు కామం మిత్రుడుగా ఉండి తర్వాత శత్రువుగా మారుతుంది. జ్ఞానికి మాత్రము 3 కాలాల్లోనూ ఆ కామం అనేది శత్రువుగానే కనపడుతుంది. కాబట్టి అట్లాంటి జ్ఞానిను నిత్యవైరిణ కామేన అని చెప్పి. కాబట్టి అట్లాంటి కామము, అట్లాంటి శత్రువైన కామము మన మనస్సులో కూర్చొనుంది. కాబట్టి అట్లాంటి కామాన్ని, అలాగే ఆ కామం ద్వారా పుట్టే క్రోధలోభ మోహ మదమాత్సర్యాది దోషాలను కూడా తొలగించమని చెప్పి జగద్గురువులు ఈ శ్లోకంలో కోరారు. కాబట్టి అట్లాంటి శత్రువుల్ని తొలగించి నాకు శుద్ధమైన విద్యను, శుద్ధమైన మనస్సును వేగముగా ఇవ్వు తల్లి అని చెప్పి గురువుగారు కోరుకున్నారు. అట్లాంటి ప్రార్థనను మనం కూడా అమ్మవారి దగ్గర చేద్దాము. ఈ వచ్చే శ్లోకంలో మనము జీవితంలో ఏం సాధించాలి, మన జీవితాన్ని సఫలం చేసుకోవాలంటే కావాల్సిన సామగ్రి ఏమిటి, మనం జీవించాల్సిన విధానంలో ఏమేం కోరుకోవాలి,
తద్వారా ఎట్లాంటి ప్రయోజనాలని పొందాలి అనేది జగద్గురువులు వచ్చే శ్లోకంలో సెలవిచ్చారు. దాన్ని మనం వచ్చే సంచికలో చూద్దాం. నమః శంకరాయ.